గుడ్లను ఫ్రిడ్జ్లో పెట్టాలా వద్దా అనేది తరచుగా వచ్చే సందేహం. పైగా ప్రమాదమా అని కొందరి భయం. అమెరికాలో కడిగిన గుడ్లను తప్పనిసరిగా ఫ్రిడ్జ్లో ఉంచాలి. కానీ భారత్లో కడగని గుడ్ల రక్షణ పొర చెక్కుచెదరదు. వేడి వాతావరణంలో బ్యాక్టీరియా పెరగకుండా ఫ్రిడ్జ్ ఉత్తమం. చల్లని వాతావరణంలో బయట ఉంచవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టిన గుడ్లను మళ్లీ బయట పెట్టకూడదు. ఇది గుడ్ల రుచిని, పోషకాలను మార్చదు. గుడ్డు ప్రతి వంటగదిలో అత్యంత ముఖ్యమైన పోషక విలువలున్న ఆహారం. అయితే వీటిని ఫ్రిడ్జ్లో నిల్వ చేయాలా లేక వంటగది షెల్ఫ్లో ఉంచాలా అనే చర్చ తరచుగా జరుగుతూనే ఉంటుంది. ఈ అంశంపై సోషల్ మీడియాలో కూడా ప్రజలు రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. నిజానికి దీనికి సరైన సమాధానం వాతావరణం, పరిశుభ్రత పద్ధతులు, కొంచెం సైన్స్పై ఆధారపడి ఉంటుంది. గుడ్లను ఎక్కడ నిల్వ చేయాలో, ఎప్పుడు రిఫ్రిజిరేటర్ అవసరమో తెలిస్తే షాక్ అవుతాం. అమెరికా వంటి పాశ్చాత్య దేశాలలో గుడ్లను విక్రయించే ముందు కడిగి శుభ్రపరుస్తారు. ఈ కడిగే ప్రక్రియలో గుడ్డు ఉపరితలంపై సహజంగా ఉండే బ్లూమ్ అనే రక్షణ పొర తొలగిపోతుంది. ఈ పొర గుడ్డును బ్యాక్టీరియా నుండి రక్షిస్తుంది. ఈ పొర తొలగితే సాల్మొనెల్లా వంటి హానికరమైన బ్యాక్టీరియా గుడ్లలోకి ప్రవేశించే ప్రమాదం పెరుగుతుంది. అందుకే బ్యాక్టీరియా పెరగకుండా నిరోధించడానికి ఈ దేశాలలో గుడ్లను తప్పనిసరిగా 4 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద రిఫ్రిజిరేటర్లో ఉంచుతారు. యూరప్, ఆసియాలోని అనేక దేశాల మాదిరిగానే మన దేశంలో గుడ్లను సాధారణంగా క్లీన్ చేయకుండా అమ్ముతారు. దీనివల్ల వాటి సహజ రక్షణ పొర చెక్కుచెదరకుండా ఉంటుంది. అయినప్పటికీ దేశ వాతావరణం దీనిపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. వాతావరణం వేడిగా, తేమగా ఉన్నప్పుడు గుడ్లు త్వరగా చెడిపోయే ప్రమాదం ఉంది. బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. కాబట్టి ఈ సీజన్లలో గుడ్లను రిఫ్రిజిరేటర్లో ఉంచడం ఉత్తమం. వాతావరణం చల్లగా ఉంటే క్లీన్ చేయని గుడ్లు బయట సుమారు 4 నుండి 5 రోజుల వరకు తాజాగా ఉండగలవు. మీరు సూపర్ మార్కెట్లోని ఫ్రిడ్జ్ నుండి గుడ్లను కొనుగోలు చేస్తే వాటిని ఇంట్లో కూడా రిఫ్రిజిరేటర్లో ఉంచడం సురక్షితం.